ఒకటెక్కడ ఎన్ని పడ్డాయి మీరే చూడండి. సాయంత్రం సరికి అంటే గిట్ల పడాలి, ఇలా పడుతుంది వాస్తవంగా, అబద్ధం కాదు. 3 పడ్డాయి చూడండి. అక్కడ పడుతుంది, ఇంకా మీద కూడా పడేది ఫ్రెండ్స్. చూడండి మీద పడుతుంది, అక్కడ చూడు. ఇది ఒకటి కింద పడ్డది, దీన్ని కూడా ఎక్కువ అక్కడ మీద. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం సాయంత్రం వీడియో చేస్తాను. ఒక ముల్య పట్టుకొని వచ్చిన. ఇదేంటి చిన్న ముల్య పట్టుకొని వచ్చిన అనుకుంటారా? కానీ పెద్ద వాళ్ళు బాగా దూరం వస్తాయి. కటింగ్ ముక్కలు ఇవాళ తీస్తానా. బెండ్లు కూడా ఇగో కట్టినాయని, చిన్న చిన్న బెండ్లు కట్టినా. ఈ బెండ్లు మాత్రం కట్టుకుంటా కటింగ్ ముక్కలకు కడకేయాలన్నట్టు. చెట్ల పొండి పిచ్చెట్ల పొండి కడపొండి వేసుకుంటా పోతా. మళ్ళీ రాంగా చేసుకుంటా కూడా పడతాయి. ఇవి మాత్రం ఇద్దాం. బెండ్ ఎంత పొడుగు కడుతున్నాను అంటే బాగా పొడుగు లేదు చూస్తా ఇప్పుడు. ముల్య మాత్రం మన 4 కిలోల ముల్య అంత ఉంటుంది అన్నట్టు. 2 బెండలు తెచ్చి అవన్నీ కడి చేసిన. 4 వలలు అయినాయి. 4 వలలు అంటే 4 కిలోల లెక్కనే. అవి పొడుగు ఎక్కువ వస్తాయి కానీ వలలు మాత్రం 2 కిలోలే. ఈ కటి ముక్కలు కడగ తప్ప లోపల ఎత్తే కుదరది. చెట్ల పొండి కడపొట్టేద్దాం. మరి బురకలకి వేయాలంటే కడకే కదా, కడకే పట్టాలి. మన రవ్వులు చల్లకుండా రవ్వులు ఎక్కడ పోయినాయో అసలు ఉన్నాయా లేవా కూడా తెలుస్తలేదు. మన ఇక్కడ ఈ అడ్డకాంచలు ఒక పిల్లలు లోపలికి వేయండు. 8 కిలోల వాళ్ళు అయితే 100 వరకు 4 కిలోల రవ్వులు పడ్డాయి. అంటే గంత డౌన్ ఉన్నాయి. ఇవాళ ఎత్తే ఇంకా పడతాయో పడాయో కూడా తెలియదు. రవ్వు అయితే పడతలేదు. రవ్వు ఎత్తారు తాపకోసారి లోపలికి పోతారు. వాళ్ళనైతే మనం ఫాలో అవుతున్నాం కానీ అవి పడతలేవు. పడేది ఉంటే లోపలికి వెళ్తుండేవి. రవ్వులు పడతలేవు కాబట్టి మనం బురకలకైతే ఇవి కొత్త వాళ్ళు వచ్చినాయి. కొత్త ఫ్రెండ్స్. ఇక ఇంత ముందే కట్టుకొని వచ్చిన బెండ్లు కాస్త ఇప్పుడే కడతానా. తల్లిది చెట్ల పంట అయితేనే పడతాయి. ఎందుకంటే జర మబ్బులో పడుతుంది. వాన చల్లకుండా మబ్బులో వర్షం కొట్టింది. పాపం వడ్లు తడవచ్చు. వడ్లని ఇట్లా మనం రాగా ఇట్లా బుడగా ఎండబోసిరు, అన్ని వడ్లను దర్శనం. ఓకే ఫ్రెండ్స్, ఎత్తాను వలలు అయితే. చేపలు అయితే పడాలి. ఇప్పుడు ఎసురుతో అయితే మాత్రం 10 కిలోలు పడాలని కోరుకుంటానా. ఎప్పుడు పడితే మళ్ళీ కూడా చూద్దామని మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక బెండ్ కట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఇగో చక్కగా ఎత్తపోతే సిక్కు అవుతాయి. ఇగో ఈ సీసం ఇంట్లో అంత ఇరికి పాడవుతుంది. ఎందుకంటే కటింగ్ ముక్కలు కదా, పొడుగుంటాయి, నేరు బాగుంటాయి. ఒక బెండ్ అయితే కట్టుకుందాం. రెండు ముక్కలు నిన్న దించినాయి, 2 ముక్కలు ఇప్పుడు దించుతాను అన్నమాట. ఓకే, ఇక బెండ్ అయితే ఇంత పొడుగు ఏపాటి ఒక ఫీట్కి ఎక్కువ కావచ్చు. ఎందుకంటే మన కడకే ఉంటాయి, లోపల ఉంటాయి కాబట్టి, తేలి ఉండాలి కాబట్టి అని చేసిన. ఇట్లా ఒక ముడేసి ఇళ్ళకెళ్ళి తీసి మళ్ళీ ఇట్లా వేయాలి. కింద ముళ్ళు పెడతారు, కింద ముళ్ళు పెట్టదు. కింద ముళ్ళు పెడితే వానకు వల పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వేసుకుంటూ పోదని. నేనైతే ఒకటే కాలు ఇట్లా పెట్టి తొక్కుతూనే ఉంటా. రెండో కాలు లేదు, తేలాడుతాను చూడు వల. జర ఫస్ట్ కదా, ఫస్ట్ జర మంచిగా ఇడ్చుకోవాలి. ఎందుకంటే తేలాడుతుంది. దీన్ని ముంచేయాలి. అసలు విషయం ఏంటంటే వలను ముల్లె ముంచాలి, కానీ ముంచలేదు. పొద్దు పోయిందని ధనాదానికి వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనం స్టాండ్ కట్టుకొని శరది వరకు పొద్దుపోయింది. తక్కువనే కనబడతాయి కానీ బాత్రూమ్ వస్తాయి. అబ్బో చూడండి ఇట్లా సిక్కు పడతాం చూడు. ఓసారి సిక్కు పడితే గడ్డకి ఎత్తుకొని కూడా ఇలా మాత్రం తీరాదు. సిక్కు పడనియద్దు. సిక్కు పడ్డది అంటే కథమే, వర్షం చేస్తుంది కూడా. మళ్ళీ ఏసి చెయ్యొద్దాని, ఏసి చెయ్యితే అంతా సిక్కు వస్తుంది. ఇది దగ్గరికి అయింది అనుకో, మన దగ్గరికి అయితే పరిచయం చేస్తుంది అన్నమాట. దగ్గరికి కానీ అది మనం ఇట్లా సీసా ఫస్ట్ సీసాలు మనం వల్ల కట్టేటప్పుడు ఈ కొరికాడ పడేస్తాం కదా, వల్ల కట్టేటప్పుడు అటు ఇటు పోట్లా అవుతుంది. ఈ ఒక్కసారి సాపేసుకొని మనం ఎత్తుకున్నాం అంటే ఇక సిక్కు అనేది పడది. ఫస్ట్ మాత్రం సిక్కు ఖచ్చితంగా వస్తుంది. మనం జర కనుక్కొని తిరగాలి, వేయాలి, కనుక్కొని వేయాలన్నమాట. మెల్ల బయలంగా భద్రంగా చూసుకుంటూ వేయాలి. ఓ మై గాడ్, నేను అసలు విషయం ఏంటంటే మర్చిపోయినా. బెండ్లు మాత్రం కట్టలేదు. ఈడొక బెండ్ కట్టాలి, మధ్యలో ఒక బెండ్ కట్టాలి. కానీ అటు పోయిద్దాం. బెండ్ కట్టకుండానే వచ్చినాం కాబట్టి బెండ్ మర్చిపోయినా అన్నట్టు. మర్చిపోవట్లా మనకు
అదే ఇక్కడ బెండ్ వేద్దాం. ఇక్కడ ఒక బెండ్ కట్టుకుంటే ఎలా అసలు ఇంటికాడ కట్టుకుంటాం కానీ బెండ్ ఇంటికాడ కట్టుకోవద్దు, మనం ఇక్కడనే కట్టుకోవాలి. ఇంటికాడ కట్టుకుంటే అందా దొరకదు మనకు. సెరలు అయితే ఎంత పొడుగు, కడకైతే ఎంత ఉంటుంది, లోపటైతే ఎంత అన్నది అందా దొరుకుతుంది అన్నమాట మనకు. ఓలా ఏ పడి నెరుగుంటే చూడండి, దాదాపుగా ఎంత అంటే 2 గజాలు నర 2 గజాలు నరడుతుంది అనుకుంటా గ్యారంటీ. ఎందుకంటే మనకు 6 ఫీట్లు వస్తుంది కిందికి, 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది అంటే పొల్లే. అంటే గండ్ర ఎంత అంటే మనం నేను తెచ్చింది అయితే మాత్రం 50 గంటలు తెచ్చిన, 50 గంటలు తెచ్చి మాత్రం 25 చేసిన అన్నట్టు. 50 గంటలు తెచ్చి 25 చేసిన. ఇలా ముంచితేనేమో తొందరగా ముడుతుంది అనమాట, అందుకొరకే ముంచుకుంటే చూడు. ఇది ఒక బెండ్ కడదాం. బెండ్లు మాత్రం కొంచెం దగ్గర ఉండాలన్నమాట, ఎందుకంటే మనం వేసేది కడగ కాబట్టి. ఇంత పొడిగి బాగా పొడుగు లేదు, ఒక ఫీటు పొడుగు వేసిన, కొంచెం అటు ఇటు ఇట్లా మలక తీసి వేసుడే. అది ఎందుకంటే ఇట్లా తొందరగా వస్తుంది, మన కటిక ముడి పడది వాళ్ళకు ఇట్లా తట్టదు అన్నమాట. చెట్ల పండు కడపండు దరిపండు వేయాలి. ఇవి చాలా మంది ఇప్పుడు మనం ఇంకా నేను పొద్దుగాల 12 గంటలకు వచ్చేయాలి కానీ ఇంకా సూపర్ పడుతుంది. మనం 12 గంటల వరకు రావడం కలవలేదు, ఏదో ఒకటి పని ఉంటుంది కాబట్టి 12, 1 వరకు వచ్చినాం ఇంకా సరనే ఉంటే దాదాపుగా 30-30 కిలోలు కొట్టుకొని పోవచ్చు. ఇదే పని ఉంటే మాత్రం కంపల్సరీ బాగానే పడుతుంది. ఇక తాపుకొని పని పెట్టుకుంటే మాత్రం కుదరదు. ఇదే పని ఉన్న వాళ్ళకైతే ఈ ముక్కలు పక్క 6 ముక్కలు తెచ్చుకోవాలి. 6 ముక్కలు అయితే 6 ముక్కలు అయితే బొచ్చడి చేపలు పడతాయి. రవ్వు పాడిగాను, రవ్వు ఏడవేందో ఫ్రెండ్స్, రవ్వు మొత్తం కంటికి కనబడతలేదు, ఎందుకో తెలియదు. మరి అలా చేపలు లేవా ఏందన్నది అర్థమవుతలేదు. ఈ సంవత్సరమే ఎప్పుడైనా కానీ మీరు రుత్తిగా మనం పట్టినాం నీళ్ళు ఎక్కిందంటే కొన్ని రోజులు ఒక దసరా ముంగడ పడపోవు. ఎప్పుడు కానీ దసరా ముంగడ మాకు చేపలు పడపోవు వాస్తవంగా, తర్వాత పడేది. కానీ ఈసారి దసరా కాదు, ఇవే బురకలే పడతానే కానీ అసలు చేపలు అయితే మాత్రం మొత్తం మన బిల్కులు పడతలేవు. అదే ఘోరం, ఒక ఇవే పడతాయి. ఓకే, చిన్న జల్లలు కూడా పడతాయి కానీ ఒకటే రోజు వేసిన ఫ్రెండ్స్. ఒక రోజుకు ఇక ఇప్పుడు దీపావళి కదా తినారని ఇలా రేపు మాత్రం మనం వద్దన్నాడు, దాని కొరకే ఇక వేసుకుంటాను కటింగ్ ముక్కలు. అవి ఏదైనా 10 రూపాయలు వస్తాయి, అవి జల్లలు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. మనం బయట అమ్ముకుంటే 400 కిలో, ఇక మనం హోల్సేల్ పోతే 300 రూపాయలు కొంటారు అట్లా. ఇక్కడ మనకు దాడు ఉన్నది కాబట్టి దాడను కట్టుకొని ఈ పిచ్చట్ల చుట్టూ మన వెనక పిచ్చట్లు కావడం చూసిన చెట్ల పొంటి వేస్తానని చెప్పాలా, బాగా చెట్ల పొంటి మామూలుగా కొంచెం దూరం ఇచ్చేస్తున్నా. దీనికి మనం ఏం చేయాలంటే ఇట్లా కొలికిడి వేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా కొలికిడి వేసుకొని ఇక దీన్ని ఇక్కడ మనం ముడేస్తాం కదా, ఒల ముడి కాడ పట్టుకొని దీన్ని ఇట్లా ముడేసుకున్నాం అనుకో సిక్కు పడది. మళ్ళీ వంగిడ్చుకోవచ్చు, 2 ముళ్ళు వేసేయాలి, ఒకటైతే జారిపోతుంది. ఓకే, ఇట్లా వేసుకొని మనం ఎప్పుడు చెట్ల మొక్కన పోదాం, ఎందుకంటే ఇట్లా టచింగ్ ఆపుతుంది, అది కటింగ్ అన్నట్టు. ఇటు కటింగ్ వేసుకుంటానికి మనం ఇటు ఎందుకంటే ఇట్లా తిరుగుడు ఉంది, మూల తిరుగుడు ఉంది కాబట్టి ఇట్లా వెళ్దాని. అవి వాడాలంటే మన ప్లానింగ్ సక్సెస్ ఉండాలి, సక్సెస్ఫుల్. మనం ఎట్లా ఎత్తామో అట్లా అయితేనే. అబ్బో చూసినా షాప్ ఎట్లా బొరిందో, అవే అంటే రవ్వుల బియ్యలో కాదు బొరిటి, అవే పడుతున్నాయి. మరుగు 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 ఇలా లేవా వాలుగలు ఉన్నాయి. గ్యాస్ కట్టు చల్లగా ఉండే గ్యాస్ కట్టు ఒక్కటి అన్నది నేను బొచ్చలు మాపట్టే కానీ గ్యాస్ కట్టు పెద్దవాళ్ళు తెచ్చిన వేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అవి ఎందుకంటే
ఇక చేప పెద్దవి పడతాయని మొదలు ఉసురాంచుకొని తెచ్చినా కానీ దండగా అయింది. అక్కడ వాళ్ళకు వాళ్ళగా పెద్ద వాళ్ళగా పడి చచ్చినట్టున్నారు మన వెనక. అత్తలేరు ఫ్రెండ్స్ వాళ్ళు దీపావళి అది సరిగ్గా పడతలేవు అని కేర్ లేకుండా అత్తలేరు. అవి పడాను రాని రోజే పడతానయి ఎందుకో ఏమో తెలియదు. రాని రోజే ఇగో వీడికి అయిపోయినాయి మన వలలు. పులి స్టాప్ 2 వలలు అయిపోయినాయి. దాదాపుగా మనం టైం చూసుకుంటే బెల్లు కట్టుకుంటే 20 నిమిషాలు అయింది. ఒక వలేసే వారికి 20 నిమిషాలు బాగుంటాయి కావచ్చు. మన టైం చూడలేదు. ఆల్రౌండ్ వీడియో రన్నింగ్లో కాబట్టి చూద్దాం అది ఎంత టైం అయిందో. బెల్లు కట్టుకుంటా జర సిస్టమ్ ఇరికింది తాత్పరంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడికైతే అయిపోయినాయి. ఇక్కడ ఇది పిచ్చట్లే, ఇది గడ్డే బాగా లోతే ఉండదు. ఇటు గడ్డ వచ్చిన ఇక్కడనైతే ఇడుతున్నా. ఏ పడుతుంది అంటే 3 గాలు లోతు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ 3 గాలు లోతు పక్క మీదనే కడతాను. కొంచెం ఎగ్గెత్తే అటు ఎగ్గి పడుతుంది. ఇది లోకంతా లోతే అంత లేదు, అంత ఎన్నిగడ్డలే. ఎన్నిగడ్డ కొంచెం టైట్ ఉండాలి. టైట్ ఎగ్గెత్తా కొద్దిగా, ఇంకా లూజ్ ఉండద్దు. పిచ్చట్లే ఇగో నేను అనుకున్నాయి. పిచ్చట్లో ఒక ఇంటికి వెళ్ళి షాప్ వెళ్తుంది, గడ వస్తుంది పడతానే. చెత్త దగ్గరకు ఉండాలి, జర చెత్త దగ్గరకు ఉంటే గడ వస్తుంది. అయ్యి మన తాకింది అదంతా ఉంటుంది. నా కాలు తాకింది. పిచ్చట్లు ఇవే. ఓకే ఇది వేసిన టైట్ ఇగ్గేసి ఇది వేసిన. మనం ఇప్పుడు అక్కడికి పోదాం. బెండ్లు అయితే మిగిలినాయి, ఒక దడ మిగిలింది. అక్కడికి పోయి ఆ నుండి చేసుకుంటా మాత్రం వద్దాం. చేపలు ఏ రకంగా పడతాయి చూద్దాని. ఎండ అయితే బాగాలేదు, మామూలుగా అంటే కనీసానికి 5-6 కిలోన పడతాయనా ఆశ అయితే ఉంది. పిచ్చట్లు ఓకే. ఇక్కడ దడ అట్లా గుండ్రది. ఇక్కడ బురతాని ఫ్రెండ్స్, ఎడు చేప బొర్రింది. ఈ బురతాని లేచి ఇక్కడ ఒక వల ఉన్నట్టున్నది. వాళ్ళకేమో పడ్డ చూద్దాం. వాళ్ళకు ఇటే ఉన్నది, వాళ్ళకైతే ఏమో చేప పడ్డది. చూద్దాని ఇది ఉంచితే చచ్చిపోతా. ఇది వచ్చింది ఇంకైతే చూద్దాం చేప పడ్డదా. మనది కాదు వాళ్ళ మన బుర్కా. ఇది మన బుర్కా. ఎన్ని రోజులు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బుర్కాలు అయితే. మన బుర్కలు మన బుర్కా. దీనికి వ్యాలీ సూపర్ ఉన్నది. పిచ్చి పైసలు దీనికి రవ్వు కూడా లేదు. ఇంత రేటు ఫస్ట్ అయితే 5 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు చాలా రేట్ అయింది దీనికి. ఇది ఇప్పుడు పడుతున్నాయి. ఇగో దీన్ని మాత్రం నేను ఇచ్చి పెడతాను, ఎందుకంటే ఇది ఒక్కటి ఏం చేయలేం. ఇది చెల్తుంది. ఇది ఒక్కటి పట్టకపోతే మన బుర్కల్లో జోక్తుడు వేస్ట్ అవుతుంది. దీన్ని మాత్రం ఇచ్చి పెడతా. ఇది బొర్రింది ఇదే. ఓకే వావ్ ఉరికింది. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. ఇక మరి మన సాయంత్రం చేపలు ఎలా పడ్డది. ఇక్కడ పడ్డది బెండు మూతాను చూడండి. చేప ఖచ్చితంగా పడ్డది. ఇక బెండు నీ అచ్చుడితోనే గుంజింది. ఈ బెండు ఇట్లా గుంజింది అనమాట. ఇక సంచి సూర్యుడు పొద్దుకుతాడు. మనం ఎట్లా ఎక్కారు జర పొద్దు ఎక్కుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పడ్డది చేప, ఖచ్చితంగా పడ్డది. కొత్త వాళ్ళకు ఇన్న స్టార్ట్ చేసిన ఈ పిక్చర్ల కానీ వస్తుంది. పడ్డది ఈడ పడ్డది. చిన్న అయితే ఉసిపోతుందని నేను మెల్లగా ఇస్తాను. ఫస్ట్ వచ్చింది. పడ్డదా? ఎస్, నోటే పెడతానా. సిమెంట్ ఒక్కటే తీసిన. ఫస్ట్ ఇప్పుడే వేసిన ఫ్రెండ్స్. ఇక మీరు చూడండి, నమ్మాలి ఫ్రెండ్స్. మరి నేను ఏం చేయలేను. ఇది ఇప్పుడు వేసిన వాళ్ళే. ఇది కొత్త వాళ్ళ బెండ్లు కట్టి ఇగో పిక్చర్లు అక్కడ కట్టుకున్నా. మీకు ఇలాగానే ఉంచుకుంటా పోయినా కదా. ఇవే బెండ్లు, కొత్త బెండే. నేను పాత వాళ్ళ అక్కడికి రాలే. ఇవే బెండ్లు తీస్తాను. ఇప్పుడు కట్టిన బెండ్లు ఏర్పాటు చేయరు. ఏంది కటింగ్ ముక్కలు కొత్తవి, కటింగ్ ముక్కలే. వాళ్ళు కాదు, నేను వేరే వాళ్ళు చూస్తలేను. మీరు వేసిన వాళ్ళు కాక వేరే వాళ్ళు చూస్తాడు అనుకుంటారు కావచ్చు, కానీ కాదు. నేను ఇట్నే చూడండి, మీరు వెనక ఆ వీడియోలో కూడా చూడండి. అక్కడ చెట్లు అట్టే కాబట్టి వేసుకుంటాం. ఇప్పుడే వేసిన, ఇప్పుడే చూస్తాను. కొత్త నీట్గా ఉన్నాయి చూడండి. నీట్గా లేవా? ఒకటి ఇక్కడ పట్టది. ఇక్కడ పట్టది. కొంచెం ఎండ కొట్టితేనా అలచలు పొద్దుకింది ఫ్రెండ్స్. మొత్తం పొద్దుకింది. ఇక ఆల్రౌండ్ పొద్దుకే వరకు వేసినాం కాబట్టి పడలే, లేకపోతే బాగానే పడు. ఆగే
ఇప్పుడే పడ్డాయి కాబట్టి బాగా బలమైనది. ఓకే. రెండు పడాయి. రెండు ఏమన్నా తాకుతాయో తెలియదు. తాగితే ఒక్కడే మొఖం తాగుతాయి, ఏమన్నా తాకవచ్చు. అంటే మనం దడ కట్టాం కదా, దడ కట్టింది కాబట్టి ఇక దడ కొంచెం టర్న్ అయినాం. దడ కట్టుకున్నాం కదా. తట్టింది ఒడ్డునా గరక గడ్డి ఉన్నట్టున్నా తట్టింది. ఇగో పడ్డది, ఇడ ఇగో పీకింది, పోయింది. ఉసిపోయినాయి. ఎందుకంటే చిన్నవి బాపోయి అన్నట్టు, చిన్నవి పడ్డాయి కానీ అంటే 100 నెంబర్ ఏం చెప్తాయి అంటే ఉసిపోతున్నాయి ఫ్రెండ్స్ పడి. ఇక మూడోది, 3 అంటే కిలో వచ్చినట్టే. 3 అయితే డిఫరెంట్ కిలో ఉంటాయి. ఇవి 114 నెంబర్ కాబట్టి 3 కిలో కంపల్సరీ ఉంటాయి. కిలో పడ్డాయి. నేనైతే 5 కిలోన పడతాయి అనుకుంటాను. ఎప్పుడు పడితే తెలియదు, ఇక మనం చూడలే కదా. ఎప్పుడైనా కానీ నేను 5 కిలో 10 కిలోలకు నిన్న 2 ముక్కలు వేసిన 10 కిలో పడ్డాయి. కానీ అప్పుడు కొంచెం ఎండపూట వేసిన అన్నమాట. ఎండపూట వేస్తే మంచిగా పడ్డాయి. కొంచెం ఎండ లేదు కాబట్టి తక్కువ పడతాయి కావచ్చు. అక్కడ ఎట్లా గుస్తాను, బాగా గుస్తుంది. మంచిగా పడ్డదా తేలింది. 2 ఒకటే కడ పడ్డాయి ఫ్రెండ్స్. గిట్ల పడాలి, గిట్ల పడితే మస్తు ఉంటుంది కదా మజా. ఇది కదా మజా, మస్తు అనిపిస్తుంది. ఇంకోటి అక్కడ పడ్డది, తేలింది ఆల్రౌండ్, బాగుతుంది. అది పెద్దగా ఉందిరా. చూడగా చూడండి మీరే. సట్కా ఇగో పెరుగుతుంది. ఇది ఒక్కటి 30 కిలో ఉంటుంది అంటే చూసిన. అయితే మనం వేసుడు నేను కరెక్ట్గా 1కి 2 గంటలకు వచ్చేసేది ఉండే. కరెక్ట్గా నేను దిగే వరకు 4:30 అయింది. కొంచెం పనులు వల్లంగా లేట్గా వచ్చిన అనమాట. మనం వేసేవారికి ఇదే చూస్తారుగా, మీ టైం అయితేనే ఉంటుంది, గడుతూనే ఉంటుంది. మాయి పొద్దు ఊకింది కాబట్టి ఆగమే. జర మళ్ళా ఇలా మబ్బులు పడుతుంది, వర్షం మళ్ళీ పడుతుంది. నువ్వురా, ఇది సట్కా ఉన్నది, పెద్దగా ఉన్నది కాబట్టి మనం ఇది కాదు, మనది ఇది పెట్టుకోవాలి తప్పది. ఇది పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది జంబో కిలో ఉంటుంది. కిలో ఉన్నది పోతు. ఇది పెట్టుకోకపోతే ఏళ్ళు పాడవుతాయి. వరకే ఇలా గండి పడ్డది. అవి ఏంటంటే ఇట్లా కొరుకుతాయి అన్నట్టు. అవి పండ్లు పెద్దగా ఉంటాయి, మన పండ్ల కన్నా బాగా ఘోరంగా ఉన్నాయి పడాయి. మనం కొరుకుతాం పాపం, కోపం వచ్చినప్పుడు కొరుకుతాం, కానీ అవి మళ్ళీ అయితే రఫ్ పడిస్తాయి. ఓకే, ఇప్పుడు నోట్లో పెడితే అది ఏం చెప్తే చూద్దాం. కిలో ఏర్పాలి, నాకు కిలో పోతు గ్యారెంటీ పడ్డది. దీన్ని మనం ఈగది కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఇలాగానే ఒక కండ్ర ఉన్నాక చూద్దాం, కండ్రలు పుట్టుకొని దింపుతుంది. లేకపోతే దీన్ని మెల్లగా తీసుకోవాలి. ముళ్ళపైలం అంటే మూట పైలం అంటే కలవదు దీంతో. సినిగా జినుతూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. కానీ కాపాడుకుంటుంది, కాపాడుకుంటా తీయడమా మన బాగా చేతికెత్తది. ఇట్లా జంబులు పడాలి ఫ్రెండ్స్. జంబులు పడితే నేను నా సాధారణంగా మస్తు ఉంటుంది. కానీ జంబులు పడితే పడిపోతాయి. ఇక నోటేలు పెడదాం, ఎందుకంటే ఇది ఈగది. కానీ కాకపోతే కంట్రోలు ఈగది, కానీ ఇటు వరలేదు. తాపకోసారి నోట్లో పెడితే ఏలు జరా మనకు చెప్పినట్టు ఉంటుంది. ఇది తీసుకోవాలి, నోట్లో ఏలు పెట్టాలి కంపల్సరీ, తప్పది. లేకపోతే అవతల పడుతుంది. తాపకోసారి నోట్లో పెడితే ఏమన్నా అంటే దానికి కొద్దిగా ముదాడేసినట్టు అవుతుంది అన్నట్టు. ఆగు, ఎస్, ఇప్పుడు పడ్డది. రాత్రి పడ్డదే అంత ఆట ఆడిస్తుంది. ఇప్పుడు పడ్డది ఎంత ఆడుకోవాలి చెప్పు. అందుకొరకే దీనికి ఇట్లా పట్టాలి. ఇట్లా పట్టితే అమ్మా, కొందరు ఏం చేస్తారు అంటే కట్టాను ఒక్క పెట్టి పెడతారు, కొత్త పెట్టుకొని.
నేను కొట్ట ఇవే. ఓ దీన్ని కొట్ట ఇట్లా బురతానే చెట్ల, ఈ చెట్లలో బాగున్నాయి పిచ్చెట్ల గుంపుల, కానీ అలా పాములునే బాగా పడాయి. సంచిలో పడతాయి తిందుకనేసి. అగు మనకు అటు ఇటు 2 కిలోలు అయితే అయినాయి మనకి. ఓ సింపించిందా కండ్రా కొత్తది వాళ్ళ ఎప్పుడే ఇవాళ దించిన సీమంట చింపిన సినిందా. ఆల్ 2 ఒక కండ్ర దింపింది, ఒక్కటే కండ్ర ఖచ్చితంగా అదే తప్పది. ఈ పని చేయదు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే, పెద్దవాళ్ళప్పుడే పెట్టుకుంటారు. నేను చిన్నదాన్ని పెట్టా. ఇట్లా ఎండగొట్టాల సిరిసిరి. ఎప్పుడు ఎండ ఎట్లా వెళ్తుంది ముఖానికి వెళ్తుంది, సూర్యుడు పొద్దు దగ్గర పడ్డది. వావ్ మళ్ళొక్క పొద్దుంటే మళ్ళొక్క రౌండ్ వేద్దాం, కంపల్సరీ రౌండ్ వేయాలి. రౌండ్ వేస్తే మన టార్గెట్ ఉంటుంది. మళ్ళొక్క రౌండ్ వేయాలి ఖచ్చితంగా. ఇంకో దిగుతాను. ఇక మజా పడే ఫ్రెండ్స్ నాకైతే. ఇక్కడ బాగుంది. ఎన్ని ఎగుతుంది అసలు, గిన్నె. ఎస్ గిన్నె. సట్టుక పోతు సట్టుక. ఇది కూడా ఇది ఎంత పడుతుంది అంటే కూర్చుంది. అప్పుడు కట్టి ఉంటే 2 గుచ్చుకుంటూ నాకు కత్త కోపం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఎట్లా కూర్చుంది అనుకుంటాను, ఘోరంగా కూర్చుంది ఇది. ఆగవే ఆగమంటే ఏడాగుతుంది. కొంచెం బాగా పెద్ద లేదు. ఎంత ఉంటుంది అంటే ఇది 1/2 కిలో ఉంటుంది, 30 కిలో కూడా లేదు. 1/2 కిలో కొంచెం ముగ్గు ఉంటుంది కావచ్చు. అయినా మంచిగా దాని పనులు ఉంటాయి. నా చేళ్ళే ఖరాబ్ అవుతాయి ఇంతకు. అవి తేలు ఖరాబ్ అయినాక ఎట్లా పడుతుంది. ఏళ్ళు ఖరాబ్ అయ్యి అవి మన ఏదైనా నిమ్మ పులుసు ఇట్లా మనం వండుకున్నప్పుడు, చికెన్లకి ఇట్లా చేపలు వండుకున్నప్పుడు అయితే ఆ నిమ్మ పులుసు తాకితే పానం వెళ్ళిపోతుంది. ఈ పాడి అని కూస్తే అరే ఈ పాడి అని కొత్తది వల కాబట్టి ఈ వలను అరే ఆగు, ఇది అటు నుండి లేపుతుంది. నేను ఇటు నుండి తీస్తాను, అది అటు నుండి ఆగవే అటు నుండి లేపుతుంది. అది ఇలా తోక నుండి ఆ తోక దానికి ఆంతుంది కాబట్టి ఇరిచి కొడుతుంది అనమాట. కండలు చెప్పకుండా మనం ఏం పని చేస్తాం, ఇటు పొర్ర అని చెప్తే ఇవి కటింగ్ ముక్కలు కాబట్టి కండలు చెప్పాలి ఎక్కువ. ఇక అవి జినగడితే ఏం కాదు, మనం ప్రయత్నించద్దు. తీసేకాడికైతే ప్రయత్నిస్తేనే ఇక బాగుంటుంది. ఓకే మనం అటు ఇటు 3 కిలోలు అయితే గెలికినామా. 3 కిలోల కంపల్సరీ పడ్డాం, ఎలాంటి అనుమానం లేదు. ఇంకా కూడా పడతాయి. మనం వేయంగానే గిన్నె పడ్డాయి మనకు షాపులో. ఇక్కడ ఒకటి పడ్డది, ఇక్కడ ఆట ఆడుతాను ఫ్రెండ్స్. ఇది కూడా వైనంగా ఉన్నది. ఈ పెద్దగా ఉన్నాయి చేపలు ఎందుకు ఇంకోటి పెద్ద ఈగకుంటున్నాయి. సటకలు ఉన్నాయి. ఒక్కటిగా చూడండి సటకలు. ఇవి ఏ సైజు పడతాయి చెప్పాలనా, 125కి అయితే ఎక్సలెంట్ పడతాయి ఫ్రెండ్స్. ఇవి 125 నెంబర్ వేసుకోవాలి కానీ నా సావిరంగా కేక కానీ వీడికి పడాయి. ఇవి మనం మొదటికి వేసినాం ఫస్ట్ రోజు మా పడాయి. అబ్బో చిన్నతాను ఆగి లజముడ ఆగబా ఎండ ఎట్లా వెళ్తుంది అక్కడ మనకు. సూర్యుడు నాకు ముఖానికి సూర్యుడు కొడతాడు కాబట్టి ఎండ వెళ్ళిన కొద్దీ చేపలు అయితే పడతాయి. ఇలా పడతాయి. కటింగ్ ముక్కలు అంటే ఇలా మనం అనుకుంటాం అంటే కటింగ్ చేసినవి పడతాయి అంటారు, కానీ కటింగ్ ముక్కలు షికారి చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, సూపర్ చేస్తారు. నేను కొంచెం లేట్గా తెచ్చిన కటింగ్ ముక్కలు. పాతవి ఉన్నాయి కానీ పాత ఇటు వాళ్ళే కాబట్టి తెచ్చిన. ఇవాళ దించిన. నిన్న 2 వలలు దించిన. 2 వలలు తీస్తే సాయంత్రం పడ్డాయి, పొద్దున కూడా నిన్న పడ్డాయి. వాటికైతే పడతాయి. ఇప్పుడు మనం అయితే కటింగ్ ముక్కలు ఎత్తాను, ఎందుకంటే రవ్వులు అయితే మొత్తం బిల్కుల్ పడతలేవు ఫ్రెండ్స్. బిల్కుల్ పడతలేవు. రవ్వులు పడడం అయితే లేదు కాబట్టి మనం చూసాను నమ్మించుకుంటుంది. అది ఆగి ఇప్పుడు అది దింపాలి కానీ ఒక్కడే కంట టక్కని దిగిపోతుంది. ఒక్కడే కంట ఉన్నది. ఈగ వచ్చినా లేకపోతే తెగుతుంది. తెంపుతాను నేను ఖచ్చితంగా. తెంపిన ఎందుకంటే దాని అట్లా తీసుడు ఎట్లాగూ అది ఎగిరింది. చూసినావా అది
ఇది పెట్టుకొని అప్పుడు కొట్టేటప్పుడు దీనికి వేస్తుంది నాకు కోర్సుకపోయినట్టు అవుతుంది పక్క. ఎస్, చేపలు అయితే 3 కిలోలు దాటిపోయినాయి, 3 కేజీలు దాటినాయి. మొత్తం మన పిచ్చటకు వచ్చినట్టు వస్తాం కదా. రవ్వులు అయితే ఒకప్పుడు ఎట్లా వాడు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే జడ్జినాక సూర్యుడు ఇటు అవుతాడు, జర కనబడుతుందో లేదో తెలియదు. ఇంకా మనకు అప్పుడు ఇండే గుంజింది ఎక్కడ కనబడుతుంది. సూర్యుడే సెలవని అబ్బా ఇలా పడుతుంది. మనం అట్నుండి ఇట్టేద్దాం, మంచిగా కనబడుతుంది వీడియో ఫ్రెండ్స్. వీడి వారికి రిటర్న్ వద్దాం ఒక నుండి, అటు తర్వాత దొక్కం. ఎందుకంటే మనకు కెమెరాకు సూర్యుడు అవుతాడు కాబట్టి రిటర్న్ వస్తా. కొద్దిగా దూరమే, ఈ టర్న్ దాకా వద్దాం, టర్నింగ్ దాకా. అటు వరకు ఆ కెమెరాకు పడి మన వీడియో బాగా రాదు. ఈనుడే ఇటు వచ్చినాం అనుకో, మళ్ళీ అటు నుండి చేసుకోవచ్చు. ఇదిగో బెండు గుంస్తుంది. ఇక్కడ నుండి చేపలు అయితే మంచిగా పడుతున్నాయి. ఈ మధ్య పడ్డకాడ పడ్డకాడ మంచిగా పడతాయి అన్నట్టు. ఇక్కడ కట్టుకున్నాం, ఈ నుండి అటు పోయినాం కాబట్టి ఈ తర్వాత చూద్దాం. ఇగో ఈనుడి చూసుకుంటూ పోదాం. ఉల్టా పల్టా చూడాలి. గుస్తుంది అక్కడ పోతే పైన పడట్టున్నది, గుస్తుంది ఇట్లా గుస్తుంది. పోతుంది అయింది, ఇది కనపడుతుంది అనుకుంటా మన వీడియోలా. ఇక్కడ చూడండి, తేలింది చెవు అవన్నీ అవే చూడండి ఇట్లా పడ్డాయి, గజ్జి పడ్డట్టు పడ్డాయి కదా. మీ వీడియోలో కనబడతా, మన చూడండి మీకు కూడా కనబడతాయి అనుకుంటా. బురతానే మంచిగా మీదికి వెళ్ళి వావ్ సూపర్ పడ్డాయి. ఎండ పూట ఎత్తే ఎంత మజా పడుకోవచ్చు. నాకైతే మస్తు అనిపిస్తుంది, ఇది ఇలా పడితే బాగుంటుంది. అవునా కదా. నేను ఎంత అన్నా అంటే 5-6 కిలో పడతాయి అనుకున్నా, కానీ కాకపోతే మనం 5-6 కిలో కాదు 10 కిలో ఎరకపోవాల్సిందే. ఇలా పడితే 10 కిలోలు ఎరకపోయింది. చూడండి బురతానే పైన ఒకటి చూడండి. అయితే ఇవి మొత్తం మీదికి పట్టుకొని వచ్చింది, చుట్టినాయి. రెండు కాదు, ఒకటే కాడ 3 ఉన్నాయండి. ఒక్కటే కాడ 3 పడ్డాయి. అక్కడ చూడు, 3 ఒకటే కాడ ఉన్నాయి. అవి ఏం చేసినాయి అంటే జర ఆట ఆడుకుంటూ వచ్చినట్టున్నాయి. ఆట ఆడుకుంటూ వచ్చి మన వలలో చిక్కిపోయినాయి. మనం వల వేసిందంటే తిరిగేలేదు, అది తిరుగు లేకుండా పడ్డాయి అన్నమాట. వల కట్టుడు తిరుగులేదు అన్నట్టు. వల మంచిగా కట్టుకోవాలి, వల కట్టుకుంటే బెస్ట్ పడతాయి. ఇవి ఒక్కటెక్కడ ఎన్ని పడ్డాయి మీరు చూడండి. సాయంత్రం సరికి అంటే గిట్లా పడాలి, ఇలా పడుతుంది వాస్తవంగా. అబద్ధం కాదు, 3 పడ్డాయి చూడండి. 3టిని తీద్దాం. ఓకే, ఇవి అలకాని వస్తాయి సైజు కాబట్టి. కానీ కాకపోతే ఏంటంటే దాని ఉడెక్కోవాలి. లేడీ అది వీటిని లేడీ ఎత్తే అదే ఓటి ఎగిరి అన్ని వచ్చి నా కాలు గుచ్చి నాకు నొప్పి చేసి అవి దాకాలం వండబెడతాయి. దాకాలం వండుకుంటే చేపలు ఎవరు పట్టాలి మనకు? చేపలు వాళ్ళు పట్టుకుంటారు, మనకు రావుగా. అందుకే ఇలాగ తీసుకోవాలి. అబ్బో రైట్, 2 తీసిన 3 కలిసి కిలా, 3 కలిసి కిలా రా. గిట్లా రవ్వులు పడేది ఫ్రెండ్స్ మనకు. రవ్వులు అయితే ఒకప్పుడు ఎట్లా పడు, ఆ రవ్వు చూద్దామంట లేదు, తిందామంట లేదు, ఇవే తింటాను అసలు. రవ్వులు తింటలేవు, రవ్వులు తినడు మర్చిపోయాను. ఎందుకంటే అవి నా కోరికలు ఆశలు మాకేం లేవు. ఎందుకంటే మాకు పడతలేవు కాబట్టి ఇక మాకు లేవు అన్నట్టు, ఆశలు లేవు. రవ్వులు కొనుక్కున్నామంటే దొరుకుతలేవు, తిన్నామంటే దొరుకుతలేవు. రవ్వులు రొయ్యలు కూడా పడతలేవు అసలు ఘోరంగా. బొమ్మెలన్న తిందాం అనుకుంటే ఇప్పుడు బొమ్మెలు దొరికాయి మనకు. నీళ్లు దిగితే ఈ చెట్లలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళినాయి అనుకో, అప్పుడు సూపర్ బొమ్మలు పడతాయి. వావ్, ఇటువంటి వాడ దగ్గర అక్కడ పడుతుంది. ఇంకా మీద కూడా పడేది ఫ్రెండ్స్. చూడండి మీద పడుతుంది, అక్కడ చూడు. ఇది ఒకటి కింద పడ్డది, దీన్ని కూడా ఎక్కువ అక్కడ మీద అవుట్. ఇది కదా షికారి అంటే, సూపర్ పడ్డది. రవ్వులు ఒకప్పుడు గిట్నే మజా వాడు. ఎండపూట సాయంత్రం చేపలు అంటే ఇలా పడతాయి. కటింగ్ ముక్కలు ఇవి పెద్ద ముక్కలు కాదు. ఇప్పుడే వేసిన నేను వాళ్ళు, ఇవి ఇప్పుడే వేసిన. నేను దాదాపుగా ఒకటికి వస్తే మస్తు చేపలు పడదు వాస్తవంగా.
ఇప్పుడు మీరేగా చూసేది. నేనైతే లేటే చేయలేదు, ఆలంగవాడ వలలు వేసుకున్నా చక్కగా అక్కడ చంపిన. చేసుకుంటూ వస్తానా పడ్డాయి, అక్కడ వల్లే కానీ ఇక్కడ పడ్డాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడ్డాయి. ఇప్పుడు ఎండ సుర్రు అని వెళ్ళింది కాబట్టి పడ్డాయి, సుర్రు సుర్రు అని వెళ్ళింది. అగో గుంజుకపోతుంది, అది పోయేటట్టు ఫ్రెండ్స్. ట్రాయను ఎండ కదా, మనం బాగా బాగా కొడితే మనం జలి పోయి తానవాన చేస్తాం, లేకపోతే నీడకన్నా పోతాం, ఫ్యాన్ వేసుకొని ఉంటాం కదా. వీడికి కట్టినాయి ఇవి, ఎండ కొడితేనే చేపలు పడతాయి. రెండు ఒక్క కాడ రెండు పడ్డాయి. అబ్బో దీన్ని తీయాలి, ఫస్ట్ దీన్ని తీద్దాం, ఇది ఊసిపోయేటట్టున్నది. అబ్బో ఊసిపోతుంది. అబ్బా కొట్టుడు పోడబడతా, నాకు లగ్గం చేసింది, లగ్గం చేసింది నీ అయ్యా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది జోక్ కాదు, కస్స కస్స దిగుతాయి వాస్తవంగా. ఇది ఎగిరిన కొద్దీ దీని ఇవి తొడలకు తాకితే కుస్తుంటాయి. చేతులు ఇట్లా పెడదామంటే చేతులకు ఎన్నో కాడ ఖచ్చితంగా కుడతాయి. కుచ్చులే, అది కుచ్చటానికి ఎగురుతుంది అన్నట్టు. మళ్ళీ నన్ను ముట్టుకుంటావా అని ఎగురుతుంది, ఎగిరినప్పుడు మాత్రం మనకు తాకుతూనే ఉంటుంది. అది ఒక్కటి చేసిందంటే ఇప్పుడు దీన్ని తీసుకున్నాం, సూపర్ పడుతున్నాయి కదా. దీని ముళ్ళు చల్లకుండా దబ్బున ఉంటుంది. ఒక మీద కింద ఉండలే, ఇదంతా మాంసం మంచిగా ఉంటుంది కానీ ఒకటి కోటి పడ్డది, ఇంకోటి గుంస్తుంది మనకు. అప్పుడు మనం ఒలేసుకపోగా పడ్డదన్న చూసినామా ఏంటని అన్నయ్య, ఒక గుంపు అట్నుండి వచ్చినట్టుంది మనకైతే వెళ్ళి నీ వేసుకుంటూ పోతే అంటే అబ్బా ఒల ఒల వేసిండ్రా అనుకున్నట్టున్నది. అది సర్రని మనకైతే ఇక్కడ వచ్చి పడ్డది కా. గొడ కట్టినట్టు అయింది అన్నట్టు, గొడ కట్టినట్టు అయ్యి అవి పడ్డాయి. ఇది కొంచెం బరువు వస్తుంది. రెండు ఒకటెక్కడ పడ్డాయి కానీ ఇది బరువు పాడిగాను. రెండు ఒక్క కాడ ఉంట్లో బరువు ఉన్నాయి, రెండు రెండు ఒక్క కాడ పడ్డాయి, గజ్జి గజ్జి పడ్డాయి. ఇట్లా వడాల మొత్తం కానీ మనం ఈ బత్త అవలీలంగా, అందుకే మాకు బత్తాలు బత్తాలు ఒకసారి బత్తాలు బత్తాలు రించాయి అన్నమాట. ఒక్కసారి ఒకసారి బాగా పడతాయి. ఎస్ అడే మొదటింది. హాయ్ తట్టింది. నేను ఇప్పుడు ఇక ఎందుకంటే ఎగ్గిన అనుకో గాలికి పోకుండా పోతే చెట్లన్నా మనకు చెట్ల గుంజుకుపోతాయి. ఇక దట్టింది కాబట్టి తెల్లారి ఎట్లాగో కంట్రోల్ అవుతుంది కాబట్టి మనం తర్వాత గుంజుకున్నాం. గీడి వరకు పోవాలన్నట్టు. మనం అప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, మూలకాంచలు ఎండ సూర్యుడు కొడతానని అన్నాం. ఇంకా ఇవన్నీ వేసి పెడతానా, ఏమైనా వడ్డా చూసి ఇక్కడ పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడికి మళ్ళీ అక్కడ నుండే పోదాం. ఇది చేసినాం ఒక్కసారి అటు పోయినాక మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. ఇక్కడ మన టార్గెట్ అయితే ఇక్కడికి ఎంత రెండిందంటే 6 కిలోలు అవుతాయి. 6 కిలోలు ఎక్కువనే అవుతాయి కానీ తక్కువ కావు. ఇంకొక 4 కిలోలు ఎంకలాడుకోవాలి, 10 కిలోలు టార్గెట్ చేసుకోవాలి, పోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ధర ఇదే పిక్చర్ల కాడికి ఇడికి అయిపోయింది కదా. పసుపు కలర్ ధర, పసుపు కలరు దారం దడ ఇడికైతే వేసినాం. అయిపోయినాయి మనకు. ఇడి వరకు ఒక్కసారి ఒక ట్రిప్ వేస్తే ఎన్ని పడ్డాయి అంటే 10 కిలోలకు ఎక్కువనైతే తక్కువ కావు. ఒక్కసారి రౌండ్ వేసిపోదాం, 10 కిలోల పైన పడ్డాయి. మనం ఎంత టార్గెట్ వేసుకున్నాం? 5-6 కిలోలు వేసుకున్నాం. 5-6 కిలోలు కాదు, 10 కిలోల పడ్డాయి. ఇప్పుడు ఒక రౌండ్ ఇక్కడ చెట్ల కాడ మనకు ఏడవైతే బాగుపడ్డాయో అక్కడ నుండి చూసుకుంటా మన అడ్డకాడికి వెళ్దాం. మన అడ్డకాంచలి పోదాం, అక్కడ ఎన్ని కిలోలు అయితే వస్తుందని. ఇది మన అడ్డకైతే వచ్చేసినాం. చీకటి అయింది కదా ఫ్రెండ్స్, మన అడ్డకాడికి అయితే వచ్చేసినాం. చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడు పోయి అలా తర్వాత వద్దాం. నేను మాత్రం ఎన్ని అనుకుంటాను అంటే దాదాపుగా 10 కిలోలు అయితే అనుకుంటానా. 10 కిలోల 8 కిలోలు అయితే కావచ్చు, 8 అయితే కావచ్చు. 10 కిలోలు అంచనా వేసుకున్నా ఏర్పడాయి కదా చెట్ల. 8 కిలోలు అయితే అనుకుంటాను నేను. ఇదే చక్కగా తీసుకపోయి ఇవి తర్వాత కాంటలో వద్దాం. నేను అంచనా మాత్రం 8 కిలోలు. 10 కిలోలు అనుకున్నా కానీ 10 కిలోల కత్తే రావు. 8 కిలోలు అంచనా వేసిన. ఇగో 8 కిలోలు. ఆ తరాలు వద్దాం, 8 కిలోలు తెస్తుందాం. కిలో 2 కిలో అటు ఇటే అంతే. తక్కువనే కావచ్చు ఎక్కువనే కావచ్చు, 2 కిలోలు తేడా ఉంటుంది. మీరు 8 కిలోలు అనుకుంటారో ఇప్పుడే కామెంట్ చేయండి. చూసినాక కామెంట్ చేయద్దు, నేను అలా పోసినాక ఖచ్చితంగా వీడియో పెడతా. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇవి పట్టుకొని పోదాం. పొద్దుకింది సాయంత్రం చేపలు, సాయంత్రం వలలు వేసిన. సాయంత్రం ఇవాళనే 2 వలలు కట్టినా, నేను 2 వలలు వేసిన, 2 వలలు కట్టి బెల్లు కట్టినా.
ఇవి మాత్రం అలా ఈ చేపలు అయితే పడ్డాయి సాయంత్రం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయను ఇవరి దాకా చూసి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం వీళ్ళైతే సాయంత్రం పెడతా, పొద్దున వీలైతే పొద్దున పెడతా. నేను ఎందుకు పెడతలేనంటే ఫ్రెండ్స్ మనకు కామెడీ ఛానల్ అన్న నాది పల్లెటూరు, దానిలో కామెడీ చేసుడు అయితే అది కూడా చూసి మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని లాగా ఇది కూడా దీన్ని ఒకటి చిన్నది యాక్షన్ కెమెరా ఎత్తా. యాక్షన్ కెమెరా ఇచ్చిందంటే వీడియోలు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, చూడొచ్చు. కొద్దిగా అటు ఇటు బిజీ ఉండే వాళ్ళంగా తీర్తలేను. ఇప్పుడు నుండి చిన్న జిల్లలు పొద్దున అయితే చిన్న జిల్లలు, ఇటు సాయంత్రం బురకలు. రవ్వులు అయితే పడతలేవు, రవ్వులు పడితే రవ్వులు కూడా వీడియోలు వస్తా. రోజు ఏం చేపలు పడతానే చూస్తా ఫ్రెండ్స్. ఓకే, ఒకటి మర్చిపోయినా ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటాను. దీపావళి శుభాకాంక్షలు. ఇక కొందరికి నవ్వులు ఉంటాయి కావచ్చు, నోములు కొందరు పండుగ చేసుకుంటారు, దీపావళి తీసుకుంటారు. ఇదైతే మన గొప్ప పండుగ, పెద్ద పండుగ కాబట్టి అందరు బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే అంటారా మనం 8 కిలోలు అనుకున్నాం కదా, కరెక్ట్ 12 కిలోల పావు వచ్చినాయి. విడ్రాగా వచ్చినాయి. 12 కిలోల 400 గ్రాములు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి పడ్డాయి మనం 8 కిలో అనుకున్నాం.